ఇక దేశంలో ఎప్పుడు జరగని విధంగా చిన్న చిన్న పేపర్ లీక్లే అనుకున్నాం. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ పేపర్స్ లీక్ అయిందని, మిగతాది కానిస్టేబుల్ పేపర్లు అది జియో 46 పెట్టి విద్యార్థుల పరంగా అన్యాయం చేసిరని బీఆర్ఎస్ పార్టీని తల్లున కొడితే చల్లున కింద పడ్డది, జాడపత్త లేకుండా అయిపోయింది. మరి ఈ రోజు అదే బీజేపీ పార్టీ తెచ్చిన మార్పు ఏదైనా ఉందా అంటే అక్కడ ఎలక్షన్ జరుగుతూనే ఉంది. రిజల్ట్ తేలే సమయంలో తీరా నీట్ పేపర్ ఎగ్జామ్ ని మొత్తం లీక్ చేసి పడేసిళ్ళు. ఒకటే క్యాంప్ ఒకటే సెంటర్లోని 720 మార్కులు 60 మందికి ఒకటే సెంటర్లో వాళ్ళకి వస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఇక పరీక్షలు దేనికి? ఈ రాష్ట్రంలో రాజకీయాలు దేనికి? ఈ రాష్ట్రంలో విద్యార్థులుగా ఉండి దేనికి? ఈ రాష్ట్రంలో అందరూ విద్యార్థులు అడ్డు పెట్టుకుని ఉద్యమాలు చేసుకొని ఆ రోజు బ్రిటిష్ కాలంలో అందరూ ఏకమయ్యి దేశాన్ని జయించుకున్నప్పటికీ మళ్ళీ అదే విధంగా తెలంగాణలో మరో ఉద్యమాన్ని చేయించి ఆంధ్ర వాళ్ళని అందరూ తరిమి కొట్టి రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల్లో కొనసాగిస్తున్న తెలంగాణ ఉద్యోగాలు లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మళ్ళీ గదే ఉద్యోగాలు లేని బతుకులు, మళ్ళీ నరేంద్ర మోడీ చేసిన తీరు పైన నీట్ ఎగ్జామ్ లో కూడా అవకతవకలు, దాని గురించి ఇక విద్యార్థులందరూ ధర్నా చేయడం మొదలుపెట్టారు. దేశమంతా నీట్ లొల్లి కథం దొక్కిన విద్యార్థి లోకం. హైదరాబాద్ లోని నిరసనలు, బీఆర్ఎస్వి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ ఆందోళనలు, ప్రశ్నపత్రం లీకేజీపై విచారణకు పట్టు, మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్, 0.001 నిర్లక్ష్యం ఉన్నా పరిష్కరించాల్సిందేనన్న సుప్రీం, తుదిపరి విచారణ జూలై 8కి వాయిదా. మరి అన్యాయం చేసే వాళ్ళేమో శిక్షించరు. ఒకటి ఈ సుప్రీం కోర్టు అయినా ఏ కోర్టు అయినా అన్యాయం చేసేటువంటి నా కొడుకుని మాత్రం వదిలేస్తారు. వేల కోట్ల రూపాయలు పెద్ద రాజకీయ నాయకుడైనా, పిఎం అయినా, ఆరు సీఎం అయినా, వారి కింద మంత్రి అయినా ఎవరైనా అన్యాయం చేసే అధికారంలో ఉన్నప్పుడు వారిని శిక్షించడం మాత్రం తెలియదు. కానీ అయ్యా పిల్లలు ఉన్నారయ్యా కొంచెం చూసి ఆ నీట్ పేపర్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టరాదు అన్నట్టుగా పెడతారు. సన్నాసులు తయారైన దేశంలో రాష్ట్రంలో అందరూ కలిసి విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకున్నాం. నాకు అర్థం కాదు. మీకు ఇట్లా పిల్లలు లేరారా? మీకు కూడా తెలుసు, మీకు కూడా పిల్లలకి ఇట్లా ఉంటే మీరు కూడా గురుకులాల్లో లేకుంటే పేద ఇంట్లో పెంచి ప్రిపేర్ చేసి ఉంటే తెలుసుండేది ఆ బాధ ఏందో. 5 సంవత్సరాలేమో కుక్క లేక ప్రజల్లో తిరుగుడు, అలా తిరిగి ప్రజల దగ్గర సింపతి పెంచుకున్నాడు. మళ్ళీ మీరు అధికారం ఎక్కగానే అదే ప్రజల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని గొంతు దొక్కుడు, ఇట్లా దగ్గరున్న వాళ్ళకి పేపర్ లీక్ చేసుడు. గిదిగా గాడ నరేంద్ర మోడీకి సాధ్యమవుతుంది, గిడ తెలంగాణ సాధ్యమవుతుంది. విద్యార్థులందరూ రోడ్లు పట్టుకొని ఆర్మీ ఉద్యోగాలు వస్తాయని గత 5 సంవత్సరాల నుంచి రోడ్లు పట్టుకొని పరిగెడతా ఉంటే వాళ్ళ ఆశలు భంగాలు కల్పించి నరేంద్ర మోడీ అగ్నివీరు పెట్టేసి 4 సంవత్సరాలు ఏదైనా ఉంటుందా? ఇది ఏదైనా ఉంటుందా? ఎంతో మంది విద్యార్థులు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్మీ ర్యాలీ పెడితే సంవత్సరానికి 2 సార్లు పెట్టింది. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ విద్యార్థులు ఎవరైతే జాబ్ లేకుండా నిరుద్యోగులు ఉన్నారో ఆ సంఖ్య కూడా తగ్గుకుంటా పోయేది. ఈ రోజుల్లో అలా తీసేయడం వల్ల ఏమైంది? చాలా మంది విద్యార్థులందరూ గాంజా కొట్టడము, మర్డర్లు చేసడము, మానభంగాలు చేయడము, నెంబర్ క్రిమినల్ గా తయారైతా ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ఆ నరేంద్ర మోడీ కాదా? మన రాష్ట్రంలో ఉన్న సీఎంలు కాదా? వాళ్ళ కింద ఉన్న మంత్రులు కాదా? సన్నాసి రాజకీయాలు చేసుకుంటూ తమ డబ్బులు పెంపొందించుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు సన్నాసి ఎదవలు. 0.001 నిర్లక్ష్యం ఉన్న చర్యలు తీసుకోవాల్సిందే. నీట్ పరీక్షలతో పేపర్ లీకేజీ, అవకతవకలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానికన్నా సకాలంలో పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న జాతీయ పరీక్ష మండలిపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఎన్టీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామన్న ధర్మాసనం తుదిపరి విచారణ జూలై 8న చేపడతామని తెలిపింది. లక్షల రూపాయలు కోచింగ్లు పెట్టుకుని రాత్రగా పగలనక ఆ కళ్ళు గుంజితే లెవండి గ్లాసులు, ఆ గ్లాసులు, ఈ గ్లాసులు అనుకుంటూ వేసుకొని మరి చదువుకుంటే రాత్రిగా పగలనగా కష్టపడి ఒక రైతు ఏ విధంగా అయితే 4 నెలలు పంటలు పండించడానికి నానా కష్టాలు పడతాడో అదే విధంగా ఒక విద్యార్థి ఆ నీట్ ఎగ్జామ్ డాక్టర్ అవ్వాలి, నా కుటుంబానికి నేను అండగా నిలవాలి, 10 మందికి నేను సహాయపడాలనుకుంటూ వాళ్ళు రాత్రిగా పగలనగా చదువుతూ ఉంటే ఈ సన్నాసి రాజకీయ నాయకులందరూ కలిసి ఆ నీట్ పేపర్ను లీక్ చేసుడు, ఎన్ఐటి పేపర్ లీక్ చేసుడు, గ్రూప్ పేపర్ లీక్ చేసుడు, కానిస్టేబుల్ని జియో 47 పెట్టి రద్దు చేసుడు, గియాన్ని పెట్టి విద్యార్థుల భవిష్యత్తు ఆట ఆడుకుంటారు. ఇలానే కొనసాగుకుంటా పోతా ఉంటే ఇదే దేశంలో మళ్ళీ నక్సలిజం తయారవుతుంది, బరాబర్ తయారవుతుంది. అన్నలు మళ్ళీ తయారవుతారు, మళ్ళీ గన్నులు
పెన్నులు పట్టిన చేతితోటి మళ్ళీ గన్నులు పట్టే రోజులు కూడా ఈ రాజకీయ నాయకులే చేస్తున్నారు. మళ్ళీ అదే గన్నులు పట్టుకొని అడుగులపై ఉద్యమాలు చేస్తే కనుక మళ్ళీ ఈ రాజకీయ నాయకులు దారిలో వచ్చేటట్టు లేరు. ఆ రోజు ప్రశ్నించే గొంతుగా ఒక నాయకుడు తప్పు చేస్తూ ఉంటే, ఆ రోజు దురల పాలన సాగుతూ ఉంటే, ఆ దురల పాలన అహంకారాన్ని దించడానికి అన్నలై మన పల్లెల్లో ఉన్న గొప్ప చదువుకున్న ఉద్యమకారులు లెక్క పెన్నులు వదిలేసి గన్నులు పట్టుకొని అడవులోకి వెళ్ళి మరో ఉద్యమాన్ని మొదలుపెట్టి ఆ రాజకీయ నాయకులు ముక్కుని నేలకు రాకించారు. మరి ఆ ప్రశ్నించే గొంతుగా లేకుండా ఈరోజు ఆ అన్నలను పూర్తి స్థాయిలో మట్టు పెట్టించేసి ఆ అన్నలను అడవుల్లోనే పూర్తి స్థాయిలో కప్పు పెట్టేసి ఈరోజు సిపిఎం పార్టీ అనే గొప్ప పార్టీని నిలబెత్తి ఏ పార్టీ ఏదైనా కూడా రెడ్డిలు దొరలు వీళ్ళు రాజ్యాన్ని ఏలుకుంటూ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క సంపదను దోచుకుంటూ ఎవరైనా ప్రశ్నించే చాలు వారి గొంతు నరుక్కుంటూ ఈ సన్నాసి పనులు చేస్తూ ఉన్నారు. ఇదే కనుక ఎల్లకాలం కొనసాగితే మాత్రం ఇదే పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్క విద్యార్థి గన్ను పట్టుకొని మరో ఉద్యమం చేసి అదే అడవుల్లో ఉండి ఈయన నాయకుల్ని ఈ రాజకీయ నాయకులు పిట్టని కాల్చకుంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ముచ్చట ఇంకోసారి పేపర్ లీకేజ్ కావాలన్నా దడ ముట్టాలి వెన్నులో. గా పరిస్థితి రాజకీయ నాయకులు మళ్ళీ తెస్తారు. మళ్ళీ మరో ఉద్యమం ఈ దేశంలోనే స్టార్ట్ అవుతుంది. విద్యార్థులు కూడా ఈ జబర్దస్తులు చూసుడు, విద్యార్థులు కూడా ఈ లేనిపోని కార్యక్రమాల్లో గంజాయిలు కొట్టుడు, అమ్మాయిలను పడుగుడు అవన్నీ కన్నా విద్యార్థులందరూ ఏకమై ఉద్యోగాలపైన ఫోకస్ పెట్టి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తాడో వారిని కింద మీద ఊపి ఉన్న కూర్చి పడగొట్టేసి ఉన్న గవర్నమెంట్ కూల్చేసి వెన్నులో వణుకు పుట్టేసేలా చేస్తే ఉద్యోగాలు ఎందుకు రావు? ఎవడు ఇవ్వకుండా ఉంటాడు ఉద్యోగాలు? నానా 420 హామీలు, లెక్కలేని ఉచిత పథకాలు, ఎవరు అడుగుతున్నాడు ఆ పథకాల్ని? మాకు ఉచితంగా విద్య ఇవ్వండిరా, ఆ విద్యకు తగ్గట్టు ఏదైనా ఉద్యోగాలు ఇవ్వండిరా, మాకు ఉచితంగా వైద్యం ఇవ్వండిరా, ఆ వైద్యకు తగ్గట్టు మాకు ఆ ఉద్యోగాలు ఇచ్చినా కూడా మేము సకాలంలో ఏ గ్యారెంటీ ఇవ్వకుండా ఆ ఉద్యోగాల ద్వారా మాకు వచ్చే డబ్బులతో కుటుంబాన్ని గడుపుకుంటామని ఎందరో విద్యార్థులు గుండె కొట్టుకొని గొంతు సించుకొని అరుస్తున్నా కూడా ఈ సన్యాసి నాయకులు మాత్రము నీకు తులం బంగారం ఇస్తా, నీకు పింఛన్ ఇస్తా, నీకేమో రైతు బంధువు ఇస్తా, అది ఇస్తా ఇది ఇస్తా, అలా అది ఇయ్యరా మొదలు గారు మాత్రం ఉద్యోగాలు అయితే ఇయ్యరాదురాబాయ్. ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో కూడా ఆ ఎగ్జామ్ కూడా మీరు పేపర్ లీక్ చేస్తూ ఉంటే ఆ విద్యార్థి ఆడిపోయి చావాలి, ఆ విద్యార్థులు ఎక్కడ పోయి చావాలి? ఇలాంటి సన్నాసి రాజకీయాలు ఆ పైన పిఎంఏ కానీ ఈ కింద సీఎంఏ కానీ ఎవరైనా చేస్తే మాత్రం విద్యార్థులు పెట్టుకుంటే మాత్రము కల్లోలం చేస్తాం. విద్యార్థుల సహనం ఉన్నంత వరకే మా వల్ల కాదని ఊకొని ఉంటున్నారు. మరి చదువుకునే విద్యార్థులు మళ్ళీ ఏకమైతే ఏ విధంగా రైళ్లు కాల్చిపెట్టారో చూశారు కదా, ఏ విధంగా అయితే విమానాశ్రమాన్ని తగలబెట్టారో చూశారు కదా. మరి మరో ఉద్యమాన్ని క్లియర్ చేయాలని నేను చూస్తా ఉన్నా. సుప్రీంకోర్టు కూడా ఆ నీట్ ఎగ్జామ్ ఎప్పటిదాకా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెడుతుందో దానిపైన మనం పూర్తి స్థాయిలో కొట్లాడడానికి అయితే ప్రయత్నం చేద్దాం.